రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విమర్శించారు. రైతులకు పెట్టుబడి ఇవ్వకపోవడం, సాగు సమయానికి యూరియా ఇవ్వకపోవడం ఒకటైతే 6 కాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో 125 కొనుగోలు కేంద్రాలు తూతూ మంత్రంగానే ఏర్పాటు చేశారని తెలిపారు. లారీలు, కూలీల కొరత సాకుగా చూపి కొనుగోలు నిలిపివేశారని అన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా దళారులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. 2 రోజుల్లో ధాన్యం మొత్తం లిఫ్ట్ చేయకపోతే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక విధానాల మీద పోతా ఉంది. రైతు పండించినటువంటి పంటలు కొనుగోలు చేయకపోవడం, రైతుకు పెట్టుబడులు ఇవ్వకపోవడం, రైతుకు కరెంట్ ఇవ్వకపోవడం, రైతుకు యూరియా సప్లై చేయకపోవడం, 6 కాలం కష్టపడి తెచ్చినటువంటి పంటను కొనుగోలు చేయకపోవడం, గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపుగా 125 ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ కానీ, మేజ్ పర్చేసింగ్ సెంటర్స్, అదేవిధంగా సన్ఫ్లవర్ పర్చేసింగ్ సెంటర్ పెట్టుకున్నారు. కానీ ఎక్కడ కూడా తూతూ మంత్రంగానే కొంటున్నారు.